ఎందుకు విడిపోయారు? ఎప్పుడు విడిపోయారు? అసలు విడిపోయారా లేక? ఈ విషయం మీద స్పష్టత రావాలంటే ముందు నేను బావతో మాట్లాడాలి. అప్పుడే వీళ్ళిద్దరి సంగతి తెలుస్తుంది. సమయం దొరకడంతోనే బావ దగ్గర ఈ విషయాల్లో క్లారిటీ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంతలో వాళ్ళిద్దరు స్టేజ్ పైకి ఎక్కి మా దగ్గరికి వచ్చారు. ప్రతీక్ నా వైపు చూస్తూ మా బావకి షేక్ హ్యాండ్ ఇద్దామని తన చేయి ముందుకు పెట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు. కానీ బావ అమ్మాయి చూసుకోవడంలో బిజీగా ఉండడం వల్ల ప్రతీక్ మాట వినిపించుకోలేదు. నేను అది చూసి మా బావను తట్టాను. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన బావ ప్రతీక్ షేక్ హ్యాండ్ ఇస్తూ, థ్యాంక్ యూ ప్రతీక్. మా పక్కనే ఉన్న నా అన్నయ్య అర్జున్, రే ప్రతీక్, నువ్వు వస్తావు అనుకోలేదే. నేను వస్తాను అనుకోలేదండి. మమ్మీ చెప్పింది ఏం అవ్వదులే వెళ్ళిరండి అని. వాళ్ళు ప్రజెంట్ సిటీలో లేరు, అందుకే ఇంకా తప్పలేదు. వెంటనే మా అమ్మ, పోనీలే బాబు, నువ్వైనా వచ్చావు సంతోషం. అయినా పెళ్ళయి 4 రోజులు అయినట్టుంది కదా, వెళ్తే మీరు హనీమూన్కి వెళ్ళాలి కానీ మిమ్మల్ని వదిలేసి అమ్మబాయిలు వెళ్ళడం ఏంటి? ఇంతకీ తిను. ఓ సారీ, బై ది వే మీట్ హర్, షీఈ్ మై వైఫ్ పరిణితి. డాడీ వాళ్ళు మాకు చాలా క్లోజ్ రిలేటివ్. ఒకరికి బాగాలేదని తెలిస్తే వెళ్ళారు. నేను బిజినెస్ పని మీద ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఎలాగో ఉన్నావు కదా అని మమ్మీ వెళ్ళిరమ్మంది. మమ్మీ వాళ్ళు రేపు సాయంత్రం వైజాగ్లో రిసెప్షన్కి అటెండ్ అవుతామన్నారు ఆంటీ. సరే బాబు, మంచిది. తెల్లవారుజామున ముహూర్తం అవడం వల్ల ఇవాళ మధ్యాహ్నంకి పంతి బాబు మొహమాటం పడకుండా తప్పకుండా రండి. సరే ఆంటీ, వెళ్ళొస్తాము. చాలా స్లో మోషన్లో వెళ్ళిపోయారు. అటు ఆ అమ్మాయి మొహం, ఇటు మా బావ మొహం, బాధగా ప్రతీక్ మొహం. ఏం జరిగిందో తెలియక అయోమయంలో నా మొహం. మా మీరు వెళ్ళారా వాడి పెళ్ళికి? ఏం లేదు, వాడు అసలే పెద్ద తేడాగాడు. ఎక్కడ పిల్లని మార్చేశాడో అని డౌట్, అందుకే అడిగా. చా ఊరుకోరా నువ్వు, మరీను ఎందుకు మారుస్తాడు? లేదులే అత్తయ్య, కొంచెం వేరుగానే ఉంది. కాదులే వదిన, ఆ రోజు కొంచెం మేకప్ ఎక్కువ వేసి ఉంటారు. ఎంతైనా పెళ్లి కూతురు కదా. అది నిజమే, కానీ ఎంతైనా ఆవిడ మోడర్న్ అత్తకి తగ్గ మోడర్న్ కోడలు. అందుకే పాపం అత్తయ్య గుర్తుపట్టలేకపోయింది. నేనెందుకు గుర్తుపట్టలా గోడలా? ఇది మొదలుపెట్టింది మీ ఆయనే. ఏడివాడు? అత్తమ్మా, అక్కడ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు చూడండి అని వాళ్ళిద్దరిని కిందకి పంపించేశాడు. కాలినట్టుంది ఆమెను అనేసరికి. ఏమైంది, కోపం వచ్చిందా? లేదు, మీ ఆడోళ్ళ సోది విని చిరాకు వచ్చి. పరిణితిని చూసిన తర్వాత నుంచి మా బావ ఫేస్ కొంచెం డల్ అయిపోయింది. ఇంకో 2-3 ఫోటోలు దిగుతుండగా అప్పటికే టైం తెల్లవారుజామున 5 కావస్తుంది. అందరం చాలా అలసిపోయాం. ఇప్పుడు మా అత్తమ్మ వచ్చి, ఈ ఫోటోలు చాలే కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళి పడుకోండమ్మా, మళ్ళీ మధ్యాహ్నానికి బంతి, సాయంత్రానికి ప్రయాణం కావాలి. తెల్లవారితే మా వాళ్ళలో సగం మందికి నిద్ర అసలు రాదు. అయినా ఏదో ప్రయత్నిద్దామని అందరూ పక్కలు వేసుకున్నారు. నాకు మాత్రం నేను రెడీ అవ్వడానికి నాకు ఇచ్చిన గదిని ఇచ్చేశారు. వాస్తవానికి అది బావరం. బాగా అలసిపోవడం వల్ల అనుకుంటా. అలా వెళ్ళి పడుకోగానే ఇలా నిద్ర పట్టేసింది. దివి లేగమ్మా, 11 అవుతుంది. అబ్బా ప్లీజ్ వదిన, ఇంకో 5 మినిట్స్. ఏంటి ఇంకా 5 మినిట్స్? ఇప్పుడు నీకు పెళ్ళైంది, కొంచెం పెద్దదానిలో ప్రవర్తించు తల్లి. ఏంటి మా, పెళ్ళైతే నిద్రపోకూడదా? పెళ్ళి చేయడమే తెల్లవారుజామున చేశారు. మళ్ళీ పెళ్లి బట్టల మీద ఫోటోలు దిగాలని గంట చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 5 మినిట్స్ అడిగితే పెద్ద దానిలా ప్రవర్తించాలని అరుస్తున్నావు. అది కాదు దివి, మీ బావ నీ కోసం వెయిట్ చేస్తుంది. నువ్వు బయటకు వస్తే తనకు కావాల్సిన థింగ్స్ ఏవో ఈ రూమ్లోనే ఉన్నాయంట, అవి తీసుకోవాలి అని. బో, మరీ ఇలా అయితే ఎలా వదిన? అయినా ఏంటి మా కొత్తగా బిహేవ్ చేస్తున్నట్టు మీ అల్లుడు? చిన్నప్పటి నుంచి ఎప్పుడు మరి నిన్నప్పుడు గదిలోకి రాలేదుగా. కాదులే అమ్మ తల్లి, మీ అత్తమ్మ నువ్వు బయటకు వచ్చేదాకా ఆగు అనింది, అందుకే కూర్చున్నాడు బయటే. సరేలే అయితే మీరు వెళ్ళండి, 10 నిమిషాల్లో వస్తా అన్నట్టుగానే 10 నిమిషాల్లో రెడీ అయ్యి బయటికి వచ్చాను. నేను ఎప్పుడు వస్తానా అని కూర్చున్నాడు మా బావ. వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. అంతలా దబేల్మంటూ తలుపు వేసుకునేసరికి
నాలో నేను ఆలోచించుకుంటూ అంతలా ఏమినిది దాచాడబ్బా. ఇంతలో అత్తమ్మ వచ్చి, ఏం కోళ్ళ రాత్రి బాగా నిద్ర పట్టిందా? అమాయకంగా దివ్య, రాత్రి ఎప్పుడు పడుకున్న అత్తమ్మ? మధ్యాహ్నపు విందు తయారైంది. హిందీ సీరియల్స్లో చూపించినట్టు మోదికాయ రసం అంటారు కదా, అది చేశారు నాకు. మా బావని మాత్రం ప్రశాంతంగా వదిలేశారు. తెల్లవారుజామున రాని వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి తిని నన్ను చూసి కాస్త పొగిడి గిఫ్ట్ ఇచ్చి దయచేస్తూ ఉన్నారు. సాయంత్రానికి రిసెప్షన్ ఏర్పాట్లు చేయాలి కాబట్టి అమ్మ వాళ్ళు ముందుగానే తినేసి వైజాగ్ వెళ్ళిపోయారు. ఇంతలో ప్రతీక్ పరిణితులు వచ్చారు. వాళ్ళని చూసి నాలో నేను, ప్రేమించిన వాళ్ళ పెళ్ళికి రావడం ఇంత సరదాగా ఉంటుందా అనిపించింది. రాత్రి రావడమే పరమాన్నం అంటే ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు తినడానికి వచ్చారా? వింతే. అత్తమ్మ నా పక్కనే కూర్చుంది. పరిణితి మా వైపుగా వస్తున్నట్టుగా గమనించిన అత్తమ్మ, ఆ అమ్మాయిని చూస్తే ఎక్కడో చూసినట్టుంది దివి. హే దివ్య, కంగ్రాచులేషన్స్. ఆంటీ బాగున్నారా? నేను బాగున్నానమ్మా, బట్ సారీ, నేను నిన్ను గుర్తుపట్టలేదు. పర్లేదు ఆంటీ, గుర్తుపెట్టుకునే అంత పరిచయం మన మధ్య జరగలేదులే. పరిణితి, మీరు ఇంకా భోజనం చేసినట్లేరు, ముందు వెళ్ళి భోంచేయండి. అత్తమ్మ కూడా అవునమ్మా ముందు వెళ్ళి భోంచేసిరా అని పంపించేసి, కానీ నాకు తన కళ్ళు బాగానే వెతుకుతున్నట్టుగా అనిపించింది. అప్పటికే టైం 3:30 అవుతుంది. ఇంకా అత్తమ్మ వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరులే, ఇంకా నువ్వు బావ తినండి దివి అని వెళ్ళి బావను పంపింది. మేము వెళ్ళి కూర్చోబోతున్న బంతిలోనే మా గతాలు నీడలుగా ఎదురుగా కూర్చుని ఉన్నాయి. బావ మళ్ళీ వాళ్ళని చూసి షాక్ అయ్యాడు. ప్రతిసారి షాక్ అయితే అవుతున్నాడు, కానీ మనసులో ఏమనుకుంటున్నాడో ఏంటో. కూర్చున్న పరిణితి బాగానే చూస్తుంటే తినాలని కూడా అనిపించలేదు. నువ్వే తిను అని చెప్పేసి నేను లేచి పైకి వెళ్ళిపోయా. ఆ తర్వాత వైజాగ్కి బయలుదేరాం. ఫ్లైట్లో వెళ్ళడం వల్ల టైంకి రీచ్ అయిపోయాం. హడావిడిగా సరదాగా రిసెప్షన్ పూర్తయింది. రిసెప్షన్ పూర్తి చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టే ముందు గృహప్రవేశం చేయాలి అన్నారు. ఇక మా కజిన్స్, అంజలి వదిన, అక్కలు, అత్తలు, కొంతమంది ముందు నన్ను పేరు చెప్పమని, కొంతమంది మా బావని పేరు చెప్పమని. ఎక్కువసేపు సాగదీస్తే మా బావ అర్జెంట్ అయిపోతాడు. దాంతో నేను నా భర్త దివ్యాంష్తో వచ్చాను. మనమే గెలిచాం తమ్ముడు, తగ్గేదేలే, చెప్పేసే. నేను నా మరదల పిల్ల నుంచి నా భార్యగా మారిన దివ్యాశ్వినితో వచ్చాను. దివ్య ఆశ్చర్యానికి గురై తనలో తాను, ఈ మనిషి నాకు అసలు అర్థం కావడం లేదు, పిచ్చెక్కిపోతుంది, నీతో మాట్లాడాలి బావా. ఎలా? ఇంట్లోకి అడుగు పెట్టగానే పూజకి రెడీ అయి రమ్మన్నారు. పూజ అవ్వడంతోనే నన్ను మళ్ళీ రెడీ చేసి తీసుకుని వెళ్ళి నా గదిలో కూర్చోబెట్టారు. ఆ రోజు రాత్రికే మా మొదటి రాత్రి ముహూర్తం పెట్టారు. నిన్న బావ నా మెడలో తాళి కట్టినప్పటి నుంచి నాలో కదలాడుతున్న ఎన్నో ప్రశ్నలకు తెరపడే సమయం వచ్చింది. నా చుట్టూ కజిన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో మాట్లాడుతున్నా అవి ఏవి ఎందుకో నా చెవిలోకి కూడా వెళ్ళలేదు. ఇంతలో మా అమ్మ వచ్చింది పాల గ్లాస్ తీసుకొని. మా కజిన్స్లో ఒకడు, సీన్ మ్యాచ్ అవ్వలేదు అత్తయ్య. అల్లే ఆపురా, దేవికి ఇస్తున్నా ఏదో పరధ్యానంలో ఉండి తీసుకోకుండా వచ్చేసిందంట. సరే, నా కూతురుతో నేను మాట్లాడాలి, మీ అందరూ బయటికి వెళ్ళండి కాసేపు. అమ్మ చిన్నమ్మ, మా ప్లాన్స్ని చెడగొట్టేలా ఉన్నావుగా. అసలే బిట్టు బావా అంత సాధారణంగా దేనికి దొరకడు లొంగడు. అందుకే ఈరోజు ఒక పట్టు పెడదాం అనుకుంటే కాపాడుదాం అనుకుంటున్నావా మీ అల్లుడిని? బావ రావటానికి ఇంకా టైం పడుతుంది, ఆ లోపు మళ్ళీ వద్దులే లోపలికి. సరే అని అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఏంటమ్మా, ఏం మాట్లాడాలి చెప్పు. మాట్లాడడం కాదే, అడగాలి. నీ ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా, బిట్టుతో ఈ పెళ్లి కోసం మీ అత్తతో కూడా గొడవపడ్డావు, ఎంతో ఎదురు చూసావు, ఎన్నో కలలు కూడా కన్నావు. అలాంటిది నిజంగా ఆ రోజే వస్తే ఏదో కోల్పోయిన దానిలా, అన్నీ పోగొట్టుకున్న దానిలా ఉన్నావేంటి? ఆఖరికి మీ నాన్నతో కూడా గొడవపడ్డావు. అబ్బా ఏంటి మా ఇప్పుడు ఎందుకు మొత్తం తవ్వుతున్నావు?
ఈలోపు దివ్యాంష్ గదిలోకి వచ్చేశాడు. దివ్య ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టే పెట్టింది మొహం. ఏమైంది అత్తమ్మ? అంశు ఎందుకు అలా ఉంది?